అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. ఈరోజు మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదండీ స్క్రీన్ మీద. దోసకాయతోటి కొద్దిగా డిఫరెంట్‌గా మనం పచ్చడి చేసుకుంటున్నామండి. బీరకాయ ముక్కలు, దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి, కొత్తిమీర ఇవి మనకు కావాల్సిందండి. ముందుగా స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని కొంచెం వేయించుకుందాము. తర్వాత 2 వెల్లుల్లి వేసేసుకుందాము. పచ్చిగా వేసుకుంటే మనకి పచ్చి వాసన వస్తుంది కదండీ! తర్వాత టమాటా వేసేసుకొని 2 నిమిషాలు వేయించేసుకున్నాక కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మనకు కొంచెం సేపు మగ్గాలండి. దానికోసం ఇక్కడ నేను కొద్దిగా అంత పసుపు, ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు మనం టమాటా మగ్గేంత వరకు ఉడికించుకుందాం. బాగా మగ్గిపోవాల్సిన అవసరం లేదండి. ఒక్క 5 నిమిషాలు సరిపోతుంది. ఇలా మగ్గాక మిక్సీ జార్‌లో తీసేసుకొని మనం చల్లారనివ్వాలండి. ఇప్పుడు మరి కొంచెం నూనె వేసేసుకొని ముందుగా బీరకాయ ముక్కలు వేసుకుందాము. వేసేసుకొని ఒక 2 నిమిషాలు మనం వేయించుకుందామండి. ఇలా కొద్దిగా వేగాక అప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందాం. దోసకాయ ముక్కలు అయితే ఊరినే మగ్గిపోతాయండి. అందుకని నేను లాస్ట్‌లో వేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 కూడా మనకి మగ్గాలండి. దానికోసం ఇక్కడ నేను ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నాను. మరి ఎక్కువసేపు అవసరం లేదండి. బీరకాయ, దోసకాయ మనకి త్వరగానే మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ముందుగా మనం మిక్సీ జార్‌లో వేసుకున్నాం కదా టమాటా, దీన్ని పల్స్ మోడ్‌లో మనం గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక చల్లారిపోయిన బీరకాయ, దోసకాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా అంత చింతపండు వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. మనం టమాటా వేసుకున్నాం కదా, అలాగే కొద్దిగా ఉప్పు వేసేసుకొని స్మూత్‌గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా వచ్చింది కదండీ! ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టేసుకొని పచ్చడికి తాలింపు వేసుకుందాం. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా దోరగా వేయించుకుందామండి. ఇలా దోరగా వేగితేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోండి. ఇలా తాలింపులో గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసుకొని కొంచెం సేపు వేయించుకుంటే మనకి ఫ్రిడ్జ్‌లో ఒక 2 రోజులు బాగుంటుందండి. ఎలాగో మనకి ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మనకు నిల్వ ఉంటుందండి. అది ఎండాకాలం అయితే మనకు ఉండదు. చూస్తున్నారు కదా, దోసకాయ, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్‌లో తీసేసుకుందాము. ఎప్పుడు చేసుకునే చట్నీ కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. ఈ చట్నీ వేడి వేడి అన్నం, రొట్టె, ఇడ్లీ, దోస, జొన్న రొట్టెలు దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.